ద్వారా బాప్టిజాలు ఆరంభించండి నాయన. సంఘం ద్వారా రాకడ వరకు తెరిపి లేదంటే విస్తృతమైన బాప్టిజ కార్యక్రమ సంఘం ద్వారా రాకడ వరకు అయా నజరుని యేసయ్య నామమున శక్తిపడి ఆరంభించబడి రాకడ వరకు కొనసాగించబడింది కాక స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా సంఘం కోసం బిడ్డలు ఎంతమంది వివాహానికి సిద్ధపడినారో, ఆడపిల్లలు అవుతే దేవా పక్కటెముక దేవా నిశ్చిత్తమున్న భర్తలు, మగ పిల్లలు అవుతే దేవా నిశ్చిత్తమున్న భార్యలు పక్కటెముకలు అనుగ్రహించి వివాహం అన్ని విషయాలు ఘనంగా వివాహాలు జరిగించి వివాహం కాని వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో వివాహాలు ఘనంగా మహిమకరంగా యేసయ్య నామం జరుగును గాక స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వివాహాలై సంవత్సరాలైన పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళందరికీ అలాంటి భార్యాభర్తను దర్శించింది ఆయన. అయా పిల్లలు లేని వారికి అలాంటి భార్యాభర్తను దర్శించి గర్భఫలాలు బహుమానాలు అనుగ్రహించబడిందిగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది వివాహాల ఈ గర్భఫలాలు బహుమానాలు దేవా నువ్వు అనుగ్రహించా బిడ్డలకి నాయన. గర్భఫలాలు బహుమానాలు చుట్టూ కూడా నాయన మా సంఘ బిడ్డలు గర్భఫలాలు బహుమానాలు చుట్టూ నాయన నీ రక్త కంచె రక్త ముందు రక్త ప్రోక్షలు భద్రపరచుకొని తల్లి బిడ్డల క్షేమం ఆరోగ్యం సుఖమైన కాన్పులు అయా దయచేయండి యేసయ్య నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా సంఘం కోసం బిడ్డలు ఎంతమంది అనారోగ్యం అస్వస్థ బలిత రోగాలు వ్యాధులతో పీడించబడతారో నువ్వే డాక్టర్ మించిన డాక్టర్గా పరమ డాక్టర్గా పరమ వైద్యుడిగా స్వస్థపరిచే యెహోవాగా అనారోగ్యంగా నా బిడ్డల్లోకి వెళ్ళి స్వస్థత దయచేసి ఆరోగ్యం ఇచ్చి మా మధ్యలోకి నడిపించేసాయ నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా వివాహాలు ఎంతమంది విడిపోవాలని ఆలోచన కలిగిన భార్యాభర్తలు ఉంటున్నారో అలాంటి భార్యాభర్తల హృదయాలు అంతరంగాలు మార్చి ప్రభా అయా భార్యాభర్తలు ఏక శరీరం అన్నాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటున్నాం. వివాహం అన్ని విషయాలు ఘనమైంది అంటున్నావు నాయన. వివాహాలు విడిపోవాలని ఆలోచన కలిగి భార్యాభర్తలు యేసయ్య ప్రేమని విడుదల అవునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. విడిపోవాలని ఆలోచన కానీ భార్యాభర్తల మనసులు యేసయ్య మనసులుగా యేసయ్య నామం మార్చబడి ముద్రించబడి ఆయా విడిపోవాలని ఆలోచన కానీ భార్యాభర్తల కుటుంబాలు కట్టబడి నీ నామాన్ని మహిమకరంగా వాళ్ళ అయా నాయన కుటుంబ వ్యవస్థని అయా కొనసాగించడానికి మార్గాలు సరళం చేయబడునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను అయ్యగాని కూడా నూతనమైన ఆత్మగ్నితో అభిషేకించిన ఆయన అనేక దేశాలు రాష్ట్రాలు జిల్లాలు మండలాలకు తీసుకెళ్ళిన ఆయన వాడుకోండి యేసయ్య అని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంఘంలో త్యాగంతో సమర్పణతో నాయన నడుము కట్టుకుని నాయన సంఘం క్షేమాభివృద్ధి గురించి సేవకుల కుటుంబం క్షేమాభివృద్ధి గురించి నశించిపోతున్న ఆత్మలు అనేకులు నాయన ఈ స్థలంలోకి సంఘంలోకి మందిరంలోకి చేర్చబడాలి, ఆకర్షించబడాలి, సమకూర్చబడాలి, నాటబడాలి, నమ్మక అవ్య పాత్రగా సిద్ధపరచబడాలని నడుము కట్టుకుని త్యాగంతో సమర్పణతో ప్రార్థన చేసేవాడిని నాయన విజ్ఞాపన చేసేవాడిని అయ్యా కన్నీరు కార్చేవాడిని అనేకుల్ని లేవనెత్తండి, అనేకుల్ని పురిగొల్పండి, అనేకుల్ని సమకూర్చండి అలాంటి బిడ్డల్ని అని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంఘంలో అనేక పనులు చేసేవాడిని నడిపించండి నాయన. అయ్యా మరి దేవా నా తండ్రి సేవకులకి సహకారులని నడిపించండి, సేవకులకి సపోర్ట్గా అయ్యా మరి అనేక పనులు అనేక రీతిలుగా అయ్యా మరి సేవకులకి నాయన మరి దేవా అయ్యా నాయన మరి దేవా సహాయం చేసేవాడిని అయ్యా మరి దేవా పరిచర్య చేసేవాడిని అనేక పనులు చేసేవాడిని నాయన. అయ్యా మరి దేవా నా తండ్రి నాయన యేసయ్య అయ్యా మరి దేవా నడిపించేసయ్యా నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ అంతా అరేంజ్ చేసేవాళ్ళు నాయన, అయా మైకులు అరేంజ్ చేసేవాళ్ళు నాయన, యూట్యూబ్ అప్లోడ్ చేసేవాళ్ళు నాయన, అయా ఎడిటింగ్ చేసేవాళ్ళు అనేక పని వాళ్ళు నాయన, సండే స్కూల్ నడిపించే టీచర్స్ నాయన అనేకుల్ని లేవనెత్తండి, అనేకుల్ని పురిగొల్పండి, అనేకుల్ని సమకూర్చండి, అనేక పని వాళ్ళు నడిపించేసాయని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలు నాయన క్రైస్తవేత్తలు పడిపోయిన వాళ్ళు అయా చంచలమైన మనసు తిరుగులు ఆడుతున్న వాళ్ళు అయా స్థిరత్వం లేని వాళ్ళు నిలకడ లేని వాళ్ళు క్రమం లేని వాళ్ళు నాయన ఆత్మీయంగా నాయన మరి ప్రభా పడిపోతున్న వాళ్ళు తొట్టిల్లుతున్న వాళ్ళు చంచలమైన మనసు తిరుగులు ఆడుతున్న వాళ్ళు కదిలిపోతున్న వాళ్ళు నాయన అయా తప్పిపోతున్న వాళ్ళు అందరినీ సమకూర్చే సాధనాల్ని అయా అనేకుల్ని లేవనెత్తండి, అనేకుల్ని సమకూర్చండి. ఆ రీతిగా నాయన సిద్ధపరిచేవాళ్ళు చేయుత
చేయూతనిచ్చేవాళ్ళు, అయా సపోర్ట్ చేసి అయా వాళ్ళని పురిగొల్పిన స్థలంలోకి తీసుకొచ్చేవాడిని. అనేకులు లేవనెత్తండి, అనేక అవయాల పాత్రల్ని ఈ సంఘంలో లేవనెత్తండి, సమకూర్చండి అని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా నడుము జనముని స్వాస్థ్యంగా భూదిగంతో సొత్తుగా ఇస్తాన్నావు కదా నాయన. జనముని స్వాస్థ్యం భూదిగం సొత్తుగా మాకు దయచండి యేసయ్య అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక మంది యవ్వన ప్రాయంలో ఉంటుంది ఆడపిల్లలు మగపిల్లలు. సండే స్కూల్ బిడ్డల్ని నడిపించండి, సండే స్కూల్ చెప్పే టీచర్స్ని సిద్ధపరచండి, లేవనెత్తండి, పురిగొల్పండి, సమకూర్చండి నాయన. తల్లిదండ్రులు పిల్లల్ని సండే స్కూల్ పంపించే రీతిగా తల్లిదండ్రులని సిద్ధపరచండి, ప్రేరేపించండి, పురిగొల్పండి, ఆ రీతిగా సిద్ధపరచండి. లోకానికి వేరే బ్రతికే రీతిగా తల్లిదండ్రులని ఆ రీతిగా మార్చండి నాయన. పిల్లల్ని ఆ రీతిగా మార్చండి అయ్యా. సంఘ బిడ్డలు ఆ రీతిగా మార్చండి అని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాయన భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, జలముల పైన నీ ఆత్మ అల్లాడుచుండేది, గాఢాంధ కారపు చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేదని వాక్యం సెలవిస్తుంది. వెలుగు కమ్మని పలకంగానే వెలుగైన, చీకటి కమ్మని పలకంగానే చీకటి అయిందని వాక్యం సెలవిస్తుంది. వెలుగు చీకటి వేరుపరచబడుగా కానీ పలుకుతే వేరుపరచబడ్డాయి అనే వాక్యం సెలవిస్తుంది. వెలుగు మంచిదైనట్టు చూసా అని వాక్యం సెలవిస్తుంది. అయా వెలుగు జీవం కలిగిందిగా ఉండాలని నాయన వాక్యం సెలవు. ఆ జీవం నువ్వై ఉన్నావనే వాక్యం సెలవిస్తుంది. జీవం కలిగిన యేసయ్య మిమ్మల్ని సేవిస్తుంటగా మేము కూడా ఆత్మీయంగా జీవం కలిగిన వారుగా మేము మా సంఘ బిడ్డలు అతిగా మార్చబడి దీవించబడుదురుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘం ద్వారా నాయన బాప్టిజాలు ఆరంభించండి. రాకడ వరకు సంఘం ద్వారా తెరిపిలేనట్టు విస్తృతమైన బాప్టిజ కార్య సంఘం ద్వారా రాకడ వరకు ఆరంభించబడి కొనసాగించబడునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా సేవకులు కుటుంబం గురించి, సంఘం క్షేమాభివృద్ధి గురించి, సంఘంలో ఉన్న అవసరాలు అక్కలు తీర్చబడాలని భారంతో నడుము కట్టుకుంది, త్యాగముతో సమర్పణతో ప్రార్థన చేసేవాడిని అనేకులు పురిగొల్పి సమకూర్చండి, అనేకుల్ని లేవనెత్తండి నాయన. ఒక్కొక్కరు త్యాగం సమర్పణ, ఒక్కొక్కరు విడుదలవునుగా కానీ వీటన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాలో మా సంఘ బిడ్డల్లో అయా నువ్వు ఇచ్చిన అవయవాల ద్వారా నిన్ను మహిమపరిచే రీతిగా మమ్మల్ని మా సంఘ బిడ్డల్ని, మా అవయవాలు మా సంఘ బిడ్డల అవయవాలు ఆ రీతిగా నీ పని కోసం, నీ చిత్తం జరిగించడం కోసం, నిన్ను మహిమపరచడం కోసము మా అవయవాలన్నీ యేసయ్య నామమున శక్తి ఆ రీతిగా సిద్ధపరచబడి వాడబడునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది అవుతే నాయన అయా నిన్ను నమ్మి బాప్టిజాలు తీసుకున్నారో ప్రభా నాయన. అయా నాయన మేము మా సొత్తు కాదు, నీ సొత్తు వెల పెట్టి కొనుక్కున్నావు, విలువ పెట్టి కొనుక్కున్నావు. నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగిన దేవుడివి, నువ్వు కొన్న దేవుడివి. మేము మా సొత్తుగా మేము ఇంతకాలం జీవించామేమో. మేము మా సంఘ బిడ్డలు బాప్టిజం తీసుకున్నవాళ్ళు ఈ రోజు నుంచి నీ సొత్తుగా మేము జీవించాలి. మా అవయవాలన్నీ నీ అధికారంకి అప్పచెప్పాలి. మా అవయవాలని నీ చిత్తం చొప్పున వాడబడాలి. అయా నాయన సిద్ధపరచబడాలి ఆ రీతిగా. అయా మా అవయవాలు, మా సంఘ బిడ్డల అవయవాలు, బాప్టిజం తీసుకున్న అవయవాలన్నీ ఆ రీతిగా నీ పని కోసం, నీ చిత్తం జరిగించడం కోసం వాడబడునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మమ్మల్ని పుట్టించావంటే నాయన, అయ్యా మమ్మల్ని ఇంతకాలం బ్రతికుంచావంటే నాయన, అయ్యా నీ చిత్తం జరిగించడం కోసం నాయన, నీ ప్రణాళిక నాయన మేము తుదముట్టించడం కోసమే నాయన మాకు ఇంకా ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నావు నాయన. మేము అది గ్రహించుకుని గుర్తెరిగి బ్రతకడానికి మాకు మా సంఘ బిడ్డలకి జ్ఞానము, అయ్యా పరలోకమైన జ్ఞానము మాలో మా సంఘ బిడ్డలో యేసయ్య నుంచి విడుదల అవునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కొదవకుంటే అడగండి దారులంగా ఇస్తా అన్నావు కదా. ఈ లోక జ్ఞానం నీ దృష్టిలో వెర్రితనం అంటున్నావు. అయ్యా ఈ లోక జ్ఞానం నీ దృష్టిలో వెర్రితనం అని వాళ్ళు గ్రహించుకోలేదు. లోక జ్ఞానం గ్రహించుకోవాలంటే నీ జ్ఞానముతో, నీ తెలివి, వేచన బుద్ధి ఆలోచనతో మమ్మల్ని మా సంఘ బిడ్డలు అందరినీ మీరు నింపండేసయ్యా, మా పిల్లల్ని నింపండేసయ్య నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ఎలక్షన్స్ గురించి నాయన అయ్యా మేము మా సంఘ బిడ్డలు అనేక సంఘాలు అనేక సేవకులు అనేక విశ్వాలు ఉపవాసాలతో భారంతో ప్రార్థన చేసి ఉంటుండగా విజ్ఞాపన చేసి ఉంటుండగా అయ్యా మరి దేవా శాంతి సమాధాన ఎలక్షన్స్ జరిగించడమే కాకుండా అయ్యా మరి నీ చిత్తమున్న నాయకులు నీ చిత్తమున్న ప్రైమ్ మినిస్టర్ నీ చిత్తమున్న చీఫ్ మినిస్టర్స్ నీ చిత్తమున్న ఎమ్మెల్యే ఎంపీస్ని నువ్వు ఎన్నిక చేసుకున్నావనే నమ్ముతూ చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఎలక్షన్స్లో ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్క నాయకులు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవని చీఫ్ మినిస్టర్స్ అవని అయా ఎమ్మెల్యే ఎంపీస్ అవని నీతిగా న్యాయంగా యథార్థంగా పరిపాలించే జ్ఞానము నాయన అయా నా తండ్రి నాయన అయా ఒక్కొక్కరిలో విడుదల అవునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా ఎన్నిక చేయబడిన నాయకుల ద్వారా ప్రతి ఒక్క ప్రాంతాలు అభివృద్ధి కనబడాలి, ప్రతి ఒక్క ప్రజలు ఆశీర్వదించబడాలి. మా దేశము మా దేశ ప్రజలు, రాష్ట్రాలు రాష్ట్ర ప్రజలు, ప్రాంతాలు ప్రాంత ప్రజలు ఆశీర్వదించబడాలంటే ప్రాంతాల్లో అభివృద్ధినైనా మా దేశంలో సమృద్ధినైనా మా ప్రాంతాల్లో సమృద్ధినైనా మా రాష్ట్రాల్లో సమృద్ధినైనా మా సంఘాల్లో సమృద్ధినైనా మా జీవితాలు మా కుటుంబాల సమృద్ధి యేసయ్య నుంచి విడుదల అవును కాక స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడ నాయన మరి అన్యాయము అక్రమము మోసము నాయన లంచగొండితనము నాయన ఏది నాయన అయ్యా దేశాల్లో మా రాష్ట్రాల్లో మా ప్రాంతాల్లో ఉండటానికి యేసయ్య నామ శక్తి వీలేదని ఆజ్ఞాపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంఘం కోసం బిడ్డలు భర్తలు పిల్లలు సంఘం కోసం బిడ్డలు అయా పరిశుద్ధాత్ముడ నువ్వు గొప్ప దేవుడు నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఆపత్కాలంలో నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభా. మనుషులు నమ్ముకోవడం కంటే రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాని నమ్ముకోవడం మేలంటున్నావు నాయన. మనుషులను ఆశ్రయించడం కంటే రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలంటున్నావు నాయన. అడవిలో సింహ పిల్లలైనా లేమి కలవై ఆకలి కొంటే ఏమో కానీ నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఏ మేలు కొదవై ఉండదు అంటున్నావు ప్రభా. మేము మా సంఘ బిడ్డలు నిన్నే ఆశ్రయించాలి, నిన్నే నమ్ముకోవాలి, నీ మీద ఆధారపడాలి, నీ దగ్గర నుంచే మేము సహాయం అందుకోవాలి పొందుకోవాలి. ఆర్థిక మమ్మల్ని మా సంఘ బిడ్డలు ఆర్థిక సిద్ధపరచండి యేసయ్యని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంఘంలో ఉన్న అవసరాలు అక్కలు, సంఘ బిడ్డల జీవితాలు కుటుంబాల్లో ఉన్న అవసరాలు అక్కలు, మా జీవితాలు మా కుటుంబంలో ఉన్న అవసరాలు అక్కలు క్రీస్తు మహాదైశ్వరం చెప్పిన క్రీస్తు మాయంలోంచి మా అందరికి ఉన్న అవసరాలు అక్కలు యేసయ్య నా మనిషికి బట్టి తీర్చబడునుగా కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనలో వాక్య పరిచర్లో మీరే తోడుండండి నాయన. ఈరోజు నీ పరిశుద్ధమైన శరీరం రక్తంలో కూడా పాలు పొందవలసి ఉంది నాయన. కావాల్సిన సిద్ధపాటు మాకు మా సంఘ బిడ్డలకి మీరు దయచేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని నాయన. మిగతా కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మాదం ఘనంగా మహిమకరంగా మీరే జరిగించుకుని నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డలను సమయానుకూలంగా నడిపించండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరము మేము మా సంఘ బిడ్డలు అయ్యా భయముతో భక్తితో వణుకుతో నీ సన్నిధిలో క్రమం పాటించే రీతిగా మమ్మల్ని మా సంఘ బిడ్డల రీతిగా సిద్ధపరిచి నీ నామా మహిమ తెచ్చుకోమని, మిగతా కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మాదం ఘనంగా మహిమకరంగా మీరే జరిగించుకుని నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, అంతా ప్రభావాలు పొందుకొని ఈ చిన్న ప్రార్థన పాసంలో ధూపంలో చేర్చుకోమని. అయ్యా ఎవరో ప్రార్థన చేయమని ప్రార్థన అంశాలు ఇచ్చారు, ఇచ్చిన అంశాలు అయ్యా నాయన చెల్లించిన అంశాలు, ప్రార్థన విజ్ఞాపన చేసిన అంశాలు, మర్చిపోయిన అంశాలు, ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో స్లిప్లో రాసి ఇచ్చిన అంశాలు, ప్రతి ఒక్క అంశాన్ని నువ్వే జ్ఞాపకం చేసుకుని జయము జవాబు దయచేసినామా మహిమ తెచ్చుకొని మహిమ గంతా ప్రభావాలు పొందుకొని ఈ చిన్న ప్రార్థన పాసంలో ధూపంలో చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున బతిమలాడి వేడుకుంటున్నా నా తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. మరి ఆరాధనలోకి వెళ్దాము.
పాటల పుస్తకం నుంచి 35వ పాట పాడుకుంటూ ఆరాధనలోకి వెళ్దాం. 35. పాటల బుక్కులు కావాలని ఆశ ఉన్నవాళ్ళు ప్రార్థనగా మరి అడిగితే ఇస్తాము. మరి పాటల బుక్కులు ఉన్నవాళ్ళు పాటల బుక్ తీసి మరి పాట పాడుకుంటూ ఆరాధనలోకి వెళ్దాము. ఆరాధించేదను నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే, నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే, జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను, జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను, ఆరాధించెదను. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడించెదను, ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును, ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో, ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నా యేసయ్యా
యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించేదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీ సర్వసత్యమైన ఆత్మతో సత్యముతో నన్ను అభిషేకించేసయ్యా నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు కదా నాయన. శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం చేస్తాన్నావు కదా నాయన. నా జీవితంలోకి నాయన మీరు రండి నాయన. పరిశుద్ధాత్ముడా నాలోకి వచ్చి నాయన నీ ఆత్మ ద్వారా నీ ఆలోచన ఇచ్చి నన్ను నీ మార్గం త్రోవలో నడవడానికి నాకు శక్తిని జ్ఞానాన్ని దయచేయండి యేసయ్యా. నన్ను అభిషేకించండి యేసయ్యా అని అడుగుతూ ఎవరికి వాళ్ళం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా చింతలు ఎన్నున్నా నిందలు ఎన్ని చుట్టినా నాయన సంతోషంగా నాయన నిన్ను ఆరాధించడము అయ్యా నాయన నిన్ను వెంబడించడం నాకు నేర్పించేసాయని అడుగుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యం నాలో ఉంటేనే నాయన నేను ఏ పరిస్థితి వచ్చినా ఏ శ్రమ ఏ కష్టం ఏ నష్టం ఏ బాధ వేదన వచ్చినా ప్రభా నీ వాక్యం నాలో ఉంటేనే నాయన నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా నిన్ను స్తుతించగలుగుతాను నాయన. అయా నీ వాక్యాలతో అయా నన్ను నింపండి నాయన. అయా నీ వాక్యాలను నెమరేసుకునేటువంటి అనుభవం నాకు దయచేయండి నాయన. నీ వాక్యాలను నా హృదయం పట్టుదలతో పట్టుకునే హృదయంగా నా హృదయాన్ని సిద్ధపరచండి నడుతూ వీటన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యం లేకపోతే జీవము లేదు నాయన. అయా నా తండ్రి నీ వాక్యం నాలో ఉండాలి ప్రభా. అయా నా తండ్రి నాయన అయా చెట్టుకి ఎరువు లేకపోతే ఎట్లా ఉంటుందో అయా బలహీనంగా నీ వాక్యం నాలో లేకపోతే నా హృదయంలో లేకపోతే నీ వాక్యాన్ని నెమరేసుకుంటూ జీవించకపోతే అయా నీ నాయన అయా జీవము ఉన్న ఆత్మీయంగా జీవం లేనట్టే కదా నాయన. అయా నీ వాక్యంలో ఉన్న విలువ నాకు తెలియపరచయ్యా. నీ వాక్యంలో ఉన్న అనుభవము నీ వాక్యంలో ఉన్న రుచి నీ వాక్యంలో ఉన్న శక్తి నీ వాక్యంలో ఉన్న సత్యము నీ వాక్యంలో ఉన్న వెలుగు అయ్యా నాకు నాయన అనుభవంలోకి అయ్యా రుచి చూపించండి అయ్యా. అనుభవంలోకి తీసుకురా యేసయ్య నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యమే నువ్వు వాక్యమే వింటున్నావు కదా నాయన. అయ్యా నీ వాక్యం రెండంచులు కలిగిన కంటే అయ్యా ఎంతో పదునైంది అంటున్నావు కదా నాయన. అయ్యా నీ వాక్యం చాకలి సబ్బు వంటిది కంసాలి అగ్ని వంటిది అంటున్నావు కదా నాయన. అయ్యా నాయన సుత్తి వంటిది అంటున్నావు కదా నాయన. నన్ను సరి చేయండి అయ్యా. నువ్వు కుమ్మరి వాడిని అంటున్నావు. మట్టి కట్టానైనా నాలోకి రానైనా అని అడుగుతూ వీటన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుత్తిలాగా నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయండి. అగ్నిలాగా నిషిద్ధమైన శాపగ్రస్తమైన అపవిత్రమైన నీకు విరుద్ధమైన ఏమున్నాయో నీ వాక్యమైన అగ్నితో నాయన కాల్ చేయండి నాయన. నా జీవితం శరీరం నుంచి తొలగించబడునుగాక. నీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యం కృపా సత్య సంపూర్ణంగా శరీరధారిగా ఉండి మాట్లాడుతుంది అని వాక్యం సెలవిస్తుంటుడుగా అయ్యా, ఆ వాక్యంలో ఉన్న విలువ గ్రహించుకుని బ్రతకడానికి నాకు ఈ రోజు నుంచి నాయన అయ్యా నాకు నేర్పించేసయ్యా. ఇంతకాలం నేను వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేశాను అయ్యా నాయన. వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేశాను అంటే నీ విషయంలో నిర్లక్ష్యం చేశాను నాయన. అయ్యా నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి నడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యం అనే భాగంలోకి వచ్చి ఉంటుండగా ప్రభు వాక్యం చెప్తున్నాయిగా, నూతనమైన ఆత్మగ్నితో అభిషేకించి శిలో చాటుకు మరుగు చేసుకుని నోటికి నోరే బూరలాగా నాతో మాతో సూటిగా మాట్లాడండి యేసయ్యా. వినగలిగిన చెవులుగా మా చెవులు తెరవండి నాయన. గ్రహించే మా ఉదయాలు తెరిచి సిద్ధపరిచి పరిశుద్ధపరిచి విత్తపడుతున్న వాక్యం అనే విత్తనాలు మా చెవులు గుండా హృదయంలోకి చొచ్చుకుని పై నాటబడి నీరు కట్టి దుడంతులుగా ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే జీవితాలుగా మా అందరి జీవితాలు యేసయ్య నామచే మార్చబడి దీవించబడునుగా. కానీ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా ప్రభువా నా తండ్రి. మిగతా కార్యక్రమం అంతా నాయన ఈ రోజు నీ పరిశుద్ధమైన శరీరం రక్తంలో పాలు పొందవలసింది కాబట్టి కావాల్సిన సిద్ధపడి మా అందరికీ దయచేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మిగతా కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మ ఘనంగా మహిమకరంగా మీరే జరిగించుకుని నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ చిన్న ప్రార్థన పాసంలో ధూపు వలె చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున బతిమలాడి వేడుకుంటున్నా నా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు చెల్లించి కూర్చోవలసిందిగా మనం చేస్తాం. హల్లెలూయా. పెరట మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. మరి సామెతల్లో 7వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలు మనసుంచుకున్నాము, నా ఆజ్ఞను నీ ఎద్ద దాచుకున్నాము. నా ఆజ్ఞను నువ్వు మనసుంచుకునేడల నీ కన్నులు పాపవలే కొన్ని, నా ఉపదేశమును కాపాడినేడల నువ్వు బతుకుదువు. ఇక్కడ 2, 3 వచనాలు చదువుకుందాం. నీ వేళకు చాలు. ఇక్కడ విషయాలు గమనించుకుంటే మనము జ్ఞానము యొక్క యథార్థతని కలిగిన జీవితంలో మనం జీవించబడాలి అనేది ఇక్కడ చెప్పబడుతున్న సొలొమోను కొన్ని మాటలు ఇక్కడ రాసి ఉన్నది. ఏంటి అంటే, నా కుమారుడా అంటున్నాడు. ఎందుకంటే నా మాటలను మనసును ఉంచుకుని, అంటే దేవుని మాటలు ప్రతి ఒక్కటి మనసులో ఉంచుకుంటే కనుక మనం జీవించగలుగుతాం. ఇదొకటి మనము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటల వలన మనసులో ఉంచుకోవటం వలన దేవుని ఆజ్ఞలను యథార్థతగా దాచుకున్నటం, దేవుని మాటలన్నీ మనం దాచుకోవటం వలన, దేవుని మాటలు మన ఉదయంలో ఉంచుకోవటం వలన మన జీవితానికి ఒక మార్గం కనపడుతుంది. మన జీవితాన్ని ఒక మార్గంలోకి దేవుడు తీసుకురాగలుగుతాడు. దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకంటే ఆయన మనల్ని దీవిస్తూ ఆయనకు మహిమని తెచ్చుకోవడానికి, ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఆయనకి ఘనత తెచ్చుకోవటానికి. నా బిడ్డలు ఒక ప్రత్యేకం కలిగిన వారుగా ఉన్నారు అని సాతాను ముందు దేవుడు మనల్ని నిలబెట్టి సాక్ష్యం చెప్పడానికి. ఇక్కడ జ్ఞానం లేక, జ్ఞానమును మనం కలిగి ఉండకపోవటం వలన, జ్ఞానం కలిగి మనం జీవించకపోవటం వలన, జ్ఞానం కలిగి నడవకపోవటం వలన, జ్ఞానముతో మనం
ఉండకపోవటం వలన, దేవుని ధ్యానం అంటే దేవుడి దగ్గర విచారించకపోవటం వలన మనం కొన్ని నష్టాలు కలిగి అపవాది దగ్గరికి లోబడిపోతున్నాం. దేవుని సాక్షులుగా ఉండట్లేదు. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే యోబుని దేవుడి దగ్గర నిలబడిన వాడు కాబట్టి యోబుని నిలబెట్టి సాతాను అడిగినప్పుడు మరి నీవు నీతిమంతుడైన యోబుని చూసావా? భూమంతా తిరిగి వచ్చినావు, భూమిలో ఒక నీతిమంతుడు ఉన్నాడు, యథార్థమంతుడు ఉన్నాడు, అతన్ని నువ్వు చూసి వచ్చినావా అని చెప్పగలిగాడు. అవును, చూశాను. అతనికి నువ్వు దీవించినావు, అతనికి నువ్వు ఆరోగ్యం ఇచ్చినావు, అతనికి బిడ్డలు ఇచ్చినావు, అతనికి సమృద్ధిని ఇచ్చినావు, అతనికి సంతోషం ఇచ్చినావు, అతనికి ఆనందం ఇచ్చినావు, అతనికి సమస్తమును సమకూర్చి ఇచ్చినావు. కాబట్టి నువ్వు అన్నీ ఇచ్చినావు కాబట్టి ఆయన సుఖంగా సంతోషంగా అనుభవిస్తూ ఆనందిస్తూ నిన్ను స్తుతిస్తున్నాడు. ఏనాడైతే అవన్నీ నువ్వు తీసేస్తావో అప్పుడు నిన్ను చేతరించుకోకపోతే చూడు, నిన్ను అసహించుకోకపోతే చూడు, నీ నుంచి దూరం అయిపోకపోతే చూడు, నాకు ఇచ్చిన దేవుడు నన్ను నుంచి ఇట్లా ఎందుకు చేశాడు అనేది నిన్ను దేశించకపోతే చూడు అనేది ఒక సాక్ష్యం దేవుడు చెప్పినప్పుడు ఆ సాక్షిగా ఆ యోబు నిలబడటానికి కారకుడయ్యాడు. అపవాదిగాడు ఓడిపోయాడు. అట్లానే మన ముందు కూడా నిలబడుతున్నప్పుడు దేవుడు నీకు నాకు సాక్ష్యం చెప్పే రీతిగా ఉండాలి. అందుకే నా కుమారుడా, నా మాటలు మనసును ఉంచుకున్నాము. దేవుని మాటలు మనం ఎప్పుడైతే మనసులో ఉంచుకుంటామో, దేవుని మాటలు ఎప్పుడైతే మన మనసులో ఉంచుకుంటామో మనం జీవించగలుగుతాం, మనం ఎదగగలుగుతాం, మనం వృద్ధి కలగగలుగుతాం, మనం అభివృద్ధి కలుగుతాం, కష్టంలో కూడా జీవించగలుగుతాం, నష్టంలో కూడా జీవించగలుగుతాం, దుఃఖంలో కూడా జీవించగలుగుతాం, ఆవేశంలో కూడా జీవించగలుగుతాం నెమ్మదితో. ఇక్కడ చాలామందికి ఇది లేకపోవటం వల్లనే సమస్యలు తెచ్చుకుని మనము చెల్లాచెదిరైపోవటానికి కారణం అవుతున్నాం. జీవించవలసిన వారము, ధర్మంగా జీవించవలసిన వారము, దేవునికి లోబడటం ఉండవలసిన వారము, ఉదయంలో దేవుని మాటలు ఉంచుకోవాల్సిన వారము, జ్ఞానం యొక్క విలువని తెలుసుకోక వివేచనం కోల్పోతున్నాం. వివేచనం లేకుండా వారిలాగా ఉంటున్నాం. అంటే మనం ఒకళ్ళ దగ్గరికి, అన్యుల దగ్గరికి వెళ్ళి మనం సలహాలు అడుగుతున్నాం అంటే వివేచనం కోల్పోయి, జ్ఞానాన్ని కోల్పోయిన వారుగా తయారైపోయాం, వివేచనం కోల్పోయిన వారుగా తయారైపోయాం. దేవుడు ఉండి కూడా లేని వారిలాగా అయిపోయాం. దేవుడితో సావాసం ఉండి కూడా సంబంధం లేని వారిగా అయిపోయాం. నీకు నాకు దేవుడితో సావాసం సంబంధం తెగిపోయిన జీవితాలుగా మారిపోతున్నాయి. ఈరోజు ఎందుకు జరుగుతుందంటే జ్ఞానం లేక. అందుకని జ్ఞానం కలిగిన విషయంలో దేవుడు చెబుతాడు చూడండి. మరి ఇది విషయంలో మనం ఆలోచిస్తే, మనం జ్ఞానం కలిగి ఉంటే మన బిడ్డల్ని పెంచగలుగుతాం, మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాం, మన కుటుంబాన్ని మరి ఆదరించగలుగుతాం. 23వ అధ్యాయంలో చూసుకుందాం, సామెతలు 22వ వచనంలో. మరి ఈ జ్ఞానం వల్లనే కుటుంబం ఆదరించబడుతుంది, ఈ జ్ఞానం వల్లనే కుటుంబం దీవించబడుతుంది, ఈ జ్ఞానం వల్లనే కుటుంబం సమృద్ధి కలిగి ఉంటుంది, ఈ జ్ఞానం వల్లనే సమస్తమును కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీకు చెబుతున్నాడు చూడండి 22లో, బిడ్డలకు బుద్ధి చెప్పాలి, బాధ్యత మనకు కలిగి ఉన్నది. వాళ్ళు లోబడాల్సిన అవసరత మనకు ఉన్నది. యవనస్తులు అయినప్పుడు ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వారుగా ఉండవలసిన వారు అయి ఉన్నారు. పెద్దవారిని గౌరవించవలసిన వారు అయి ఉన్నారు. సత్యంలో వాడు జీవించాలి, ఆత్మీయమైన విషయంలో ఎదగాలి. యవనస్తులు అయిన వారు, యవనస్తులు ఈ రోజుల్లో ఆత్మీయ సంగతులను వదిలేసి, ఆత్మీయమైన ఆలోచన విడిచిపెట్టేసి, దేవుని వాక్యాలను విడిచిపెట్టేసి, దేవుని సావాసాన్ని విడిచిపెట్టేసి, దేవుని పరిచయాన్ని విడిచిపెట్టేసి, దేవుని ఆలోచన విడిచిపెట్టేసి లోకంలో చాలామంది పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆఖరికి వారికి దొరికేది ఏమీ లేదు. అందుకే ఆ మాటలు చదువుకున్నాం 2-3 వచనాలు. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఏమంటున్నాడు? నిన్న కన్న నీ తండ్రి ఉపదేశంలో అంగీకరించము. జ్ఞానం అంటే ఇది. ఇక్కడ నిన్ను కన్నవారు ఎంతో కష్టపడి కని ఉంటారు, నిన్ను ఎంతో శ్రమపడి కని ఉంటారు, నిన్ను ఎంతో వేదంతో కని ఉంటారు. కాబట్టి నీ తండ్రి ఉపదేశం అంగీకరించము. ఇంకోటి ఏమంటున్నాడు? నీ తల్లిని ఏమంటున్నాడు? ముదిమి యుందును ఆమెని నిర్లక్ష్యం చేయకు. చాలామంది ముసలి వయసులో, ముసలితనములో తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తారు, వారిని కేర్ తీసుకోరు, వారి మీద రెస్పాన్స్ కలిగి ఉండరు.
వారి అక్కర్లు ఏమిటో తెలుసుకోరు, వారిలో కోరికలు ఏమున్నాయో తెలుసుకోరు, వారు ఏమి ఆశపడుతున్నారో తెలుసుకోరు, వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వినాలని కూడా సమయం లేకుండా వారు ఒక్కటే మాట అంటారు, సింపుల్, నీకు చాదస్తం పెరిగిపోయింది. ఏమంటారండి పెద్దవాళ్ళని? నీకు ఎక్కువ చాదస్తం పెరిగిపోయింది కాబట్టి నువ్వు మాతో ఎక్కువ మాట్లాడుతున్నావు, మాకు టైం లేదని టైం చూసుకుంటావు. కానీ నిన్ను పెంచిన తల్లి, నిన్ను పెంచిన తండ్రి ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? ఎంత బాధపడ్డారో నీకు తెలుసా? ఎంత దుఃఖపడ్డారో నీకు తెలుసా? ఎంత వేదన పడి నలిగిపోయారో నువ్వు ఎరిగి ఉంటావా? ఎరిగి ఉంటే కనుక నిర్లక్ష్యం చెయ్యవు, ఎరగకపోతే నిర్లక్ష్యం చేస్తావు. ఆ పోతే పోని, ఇంకా నా కాళ్ళు నాకు వచ్చాయి, నా చేతులు నాకు వచ్చాయి, నా సంపాదన నాకు వచ్చింది, నా జీవం నాకు వచ్చింది, నేను జ్ఞానవంతుడిని, వాళ్ళకన్నా జ్ఞానవంతుడిని, వాళ్ళకన్నా వివేచనం కలిగిన వాడిని అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, తల్లిదండ్రులు కడుపు మార్చుకుని వాళ్ళు ఆకలితో పస్తు పడుకుని పిల్లల కొరకు దివారాత్రులు వాళ్ళని కనిపెట్టుకుంటూ కూర్చుంటారు. వాడు గాయమైనా కూడా వాళ్ళు ఆ లోపల బాధపడుతూ ఉంటారు. అందుకని అక్కడ ఏమంటున్నారు, నీ తల్లిని ముసలితనములో ఆమెని నిర్లక్ష్యం చెయ్యకు అంటున్నాడు. మరి 23వ వచనంలో చూసుకుంటే సత్యమును ఎప్పుడు అమ్మేవేయకు. సత్యాన్ని అమ్ముకుంటారు అంటే సత్యాన్ని విడిచిపెట్టేసి అబద్ధంలోకి వెళ్ళి సంపాదించుకోవాలనుకుంటారంటే సత్యాన్ని అమ్మేసుకున్నావు. సత్య జీవితంలో నీకు ఇష్టం లేదు, సత్యము మార్గంలోకి నడవటానికి ఇష్టం లేదు, దేవుడితో నువ్వు సావాసం ఉండటానికి నీకు ఇష్టం లేదు, దేవుడితో నువ్వు సంబంధం ఉండి లోబడటానికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు, సత్యాన్ని అమ్ముకుంటున్నావు. దానిని నువ్వు కొన్ని ఉంచుకోకుండా జ్ఞానము ఉపదేశం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. హెచ్చరిస్తే ఇష్టం ఉండదు, గద్దిస్తే ఇష్టం ఉండదు, దేవుళ్ళు సరిచేస్తే ఇష్టం ఉండదు, దేవునికి అంటగడితే ఇష్టం ఉండదు, దేవుని వైపు మలుస్తే ఇష్టం లేదు, దేవుని వైపు సిద్ధపరుస్తే ఇష్టం ఉండదు, దేవుని యందు మోకరింపచేసి ప్రార్థన చేయిస్తే ఇష్టం ఉండదు, ఉపవాసం ఉండమని చెప్తే ఇష్టం ఉండదు. ఇవన్నీ సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలోకి నడవమంటే అందరూ అసత్యంలోకి నడవటానికి ఇష్టపడతారు. సత్యం అంటే ఏంటి? చాలామందికి సత్యం అంటే తెలియదు. సత్యం అంటే ఏంటి అనుకుంటారంటే, దేవుళ్ళు నేను వస్తున్నాను, వెళ్తున్నాను, ఇచ్చుకుంటున్నాను, కానుక ఇచ్చుకుంటున్నాను, మరి వాళ్ళు అడిగినవి సమర్పించేసుకుంటున్నాను, వారు చెప్పినవన్నీ నేను వింటున్నాను అనుకుంటాను. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే నీ అంతట నువ్వు మోకరించి ప్రార్థన చేసి దేవుడి దగ్గర విచారించాల్సిన బాధ్యత నీకుంది. సత్యం అంటే అది. నేనేదో దేవుడి సంఘంలో ఇచ్చేసుకున్నా కదా, దేవుడి సంఘంలో కానుక ఇచ్చేసుకున్నా కదా, దేవుడికి సమర్పించేసుకున్నా కదా, అంతా నా పని అయిపోయింది కదా, దేవుడు దీవించేస్తాడంటే నువ్వు అడ్డ మార్గంలోకి వెళ్తున్నావు. అంటే నువ్వు మోకరించకుండా ఉపవాసం విషయం అండి. ఈ నీతిని మనం ఎన్నోసార్లు తప్పుతున్నాము, నీతిలోంచి జీవించకుండా మనం పరుగులు పెడుతున్నాము. ఇది ఒకసారి ప్రభుపేట గమనించుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందుకంటే నీతిని తండ్రికి అధిక సంతోషముని కలగ చేయదు. నువ్వు నీతిగా సత్యాన్ని నమ్ముకోవద్దు. ఇంకోటి ఏంటి, నీతిని ఎప్పుడు విడిచిపెట్టకు. అది తండ్రికి నీకు సంతోషం, నీ తండ్రికి సంతోషం కలిగిస్తుంది, పరలోకంలో ఉన్న తండ్రికి సంతోషం కలిగిస్తుంది. యేసయ్య మన కొరకు ధర చెల్లించాడని నువ్వు ఎరుగుతే కనుక నీకు దేవుడు నిజంగా సంతోషిస్తాడు. నీతిని బట్టి. నీతి అంటే ఎలాంటిదండి? నీతి అంటే ఎలా బతకాలండి? నీతి అంటే ఎలా జీవించాలని? నీతి అంటే యథార్థంగా ఎలా ఉండాలంటే యోబును చూసి నేర్చుకోండి. యోబును చూసి నేర్చుకోవాలి మనం. యోబులో ఉన్న నీతిని యథార్థవంతుడిగా ఉండి యోబును చూసి మనం నేర్చుకోవాలి. అందుకే యోబు గ్రంథముని మనం చదవటం మానివేయకుండా అది చదివితే నీకు యోబు గ్రంథంలో ఉన్నవన్నీ మన ఉదయానికి అద్దుకుంటాయి. అందుకే నీతిని తండ్రికి సంతోషం కలిగించి రెండింతల ఆశీర్వాదం కలిగించడానికి కారకుడు అయ్యాడు. మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఏదైనా సరే దేవుని చిత్తం గురించి బతికాడు, దేవుని గురించి సంతోషంగా ఆయన ఆనందించాడు. కాబట్టి ఈయన కూడా ఆ శ్రమల్లో కూడా, ఆ బాధల్లో కూడా, ఆ వ్యాధుల్లో కూడా, ఆ నిందల్లో కూడా, ఆ అవమానాల్లో కూడా, ఎగతాళిలో కూడా మోకరించి ఆయన దేవుడి సన్నిధానంలో ఉన్నాడు. కానీ తప్పిపోలేదు.
ఈరోజు మనకేమన్నా కరువు వస్తే తప్పిపోతావు, మన వ్యాపారం బాగుండకపోతే తప్పిపోతావు, ఉద్యోగం బాగుండకపోతే తప్పిపోతావు, కుటుంబంలో సమస్యలు వస్తే తప్పిపోతావు, భార్యాభర్తలో సమాధానం లేకపోతే తప్పిపోతావు. ఏంటి ఈ పరిస్థితులు అనుకుంటున్నావు, కానీ ఈ పరిస్థితులన్నిటికీ నీ నీతిని చూస్తున్నాడు, నీ యథార్థతని చూస్తున్నాడు. దానిని బట్టే తండ్రి సంతోషిస్తాడు. దానిని బట్టి నీ కన్న తండ్రి కూడా సంతోషిస్తాడు. దానిని బట్టే నీ తల్లి కూడా సంతోషిస్తుంది. జ్ఞానం కలిగిన వారండి జ్ఞానం కలిగిన వారు. కుటుంబాన్ని కట్టుకోవాలి, కూలగొట్టుకోకూడదు. కుటుంబాన్ని ఆదుకోవాలి, పాడు చేసుకోకూడదు. పిల్లల్ని బలపరచాలి, పిల్లల్ని నాశనం చేయకూడదు. ఇవన్నీ జ్ఞానముతో కలిగిన కార్యాలు జరిగించి అప్పుడు తల్లిదండ్రులను సన్మానించాలి. కానీ తల్లిదండ్రుల మీద నిందలు వేసి తల్లిదండ్రుల మీద అవమానపరిచి మనము జీవించకూడదు అనేది యవ్వనస్తులది బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ఈ బాధ్యతలను తప్పిపోకూడదు, ఈ బాధ్యతల్ని విడిచిపెట్టకూడదు. అందుకనే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ 25వ వచనంలో ఏముంది, 23, 25వ వచనంలో సామెతల్లో ఇది ఒక విషయాన్ని గమనించండి. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. ఇవన్నీ నువ్వు నిజంగా చేస్తే నువ్వు దేవుని సంతోషపెట్టిన వారు అవుతావు. తల్లిని దేశించితే, తండ్రిని దేశిస్తే శాపగ్రస్తులు అవుతారు. తల్లిదండ్రులను అసహించుకుంటే మనము దేవుని యందు నుంచి దూరం అయిపోతాం. అందుకే తల్లిదండ్రులని నువ్వు సంతోషపెడితేనే దేవుని సంతోషపెడతావు. తల్లిదండ్రులను నువ్వు దూరపరిస్తే కనుక నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. నిన్ను భారముతో కంది, 9 నెలలు మోసి కంది, ప్రసన్న వేదంతో కంది, మరి మళ్ళీ జన్మ ఎత్తడానికి కంది. నిన్ను చూసి ఆ జన్మ ద్వారాను ఆమె సంతోషిస్తుంది. ఆ సంతోషించిన తల్లిని సంతోషపరచవా? ఈరోజు తల్లిని గెంటి వేసిన వారు ఉన్నారు, ఈ తల్లిని తోసివేసిన వారు ఉన్నారు. ఈరోజు ఈ తల్లిని అనాథ ఆశ్రమంలో పడేసి వారు ఉన్నారు. ఈ రోజుల్లో మేము అమెరికా వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఇండియాని విడిచి వెళ్ళిపోతున్నాం, మాతో నువ్వు రావటానికి సరిపోవు కాబట్టి, లేకపోతే పెళ్ళము అంగీకరించదానో, మరి నీ కోడలు ఇష్టపడట్లేదనో, ఏదో విధంగా తల్లిని ఇక్కడ విడిచిపెట్టేసి ఏదో ధనాన్ని పంపించేస్తున్నారు. అది ప్రేమ అనుకుంటారు. కొడుకు దగ్గర ఉండటం సంతోషం తల్లికి, తండ్రికి. బాధ్యతలు చూడటం సంతోషం తల్లికి, తండ్రికి. కొడుకు కూతురు ఎవరైనా సరే వాళ్ళని బాధ్యత, ఆనందం ఎప్పుడు వస్తుందంటే నువ్వు బాధ్యత నెరవేరుస్తేనే. బాధ్యతలు ఎత్తి పారిపోవటం కాదు, బాధ్యతలు ఎత్తి పారిపోవటం కాదు. అట్లనే మనం కూడా సంఘంలో కూడా దేవుని తండ్రిని సంతోషపెట్టాలంటే మనం సంఘంలో కూడా బాధ్యతని అప్పచెబితే బాధ్యతని ఎత్తి పారిపోతుంటారు, శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే మన పరలోకము నుండి ఉన్న తండ్రి మనకి అనేకమైన సంతోషం కొరకు మనకు ఒక పని అప్పచెబుతున్నప్పుడు ఆ పని నెరవేర్చకుండా వదిలేస్తే తండ్రికి ఎంత ఆనందం కలుగుతుంది? ఆనందం కలగదు కదా. అలాగే మన ఈ లోకంలో తల్లిదండ్రులను ఎలా సన్మానిస్తున్నావో నీ సంఘములో కలిగిన పరలోకంలో ఉన్న తండ్రిని కూడా నువ్వు పరుస్తేనే ఆశీర్వాదం కర్తగా మారుతారు. అంతేగాని ఒకటి చేసి ఒకటి తప్పిపోతే కాదండి. 2 ఎద్దులు సమానంగా నడుస్తేనే అక్కడ నువ్వు లోకంలో తల్లిదండ్రులను నువ్వు ఆనందపరిచినప్పుడు ఈ పరలోకంలో ఉన్న తండ్రి నీకు కనపడ్డు కాబట్టి ఆయనను కూడా నువ్వు ఆనందపరచాలి. ఆనందపరచకపోతే నీకు ఆనందం ఉండదు, దుఃఖమే మిగులుతుంది. ఈరోజు మనం ఆలోచించండి, అంత చులకని ఎందుకు ముసలివాళ్ళు అయితే అంత చీదరించుకోవాల్సిన అవసరం ఏముంది? నీ బాధ్యతను విడిచిపెట్టి నీకు సంపద పెరిగితే, నీకు ఇంకా సంపద పెరుగుతున్న కొద్దీ నువ్వు తల్లిదండ్రుల దగ్గర నువ్వు మరి దీవెని పొందుకుంటే ఇంకెక్కువగా ఆనందిస్తావు, ఇంకెక్కువగా సంపదను కలిగిన వారుగా ఉంటావు. ఎన్నడూ నువ్వు ఆ ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. వాళ్ళ దగ్గర శాపము నువ్వు తీసుకోకూడదు, వాళ్ళ దగ్గర నుంచి నీకు శాప వచ్చినములు రాకూడదు. ఎందుకు పుట్టించా, ఎందుకు కన్నానా అనే వారి నోటమ్మ నుంచి రానియకుండా మీరు చూసుకోవాలి యవనస్తులు. ఇది యవనస్తుల యొక్క ప్రత్యేకత. ఇది ఒక దేవుని దీవెనలు వచ్చినములు వారి నోటమ్మట దీవెన మాటలు రావాలి అంటే నువ్వు బాధ్యత కలిగిన వారుగా చూసుకోవాలి. చంటి పిల్లని నువ్వు ఎలాగ ఎత్తుకుందో, నిన్ను నీ తల్లి ఎలాగ మోసిందో, నీ తల్లి ఎలాగ నిన్ను ఆదరించిందో తల్లిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ ముసలి వయసులో నువ్వు అలా ఎత్తుకోవాలి.
అలాగ వాళ్ళ కోరికలు తీర్చాలి, అలాగ వారి అవసరతలు తీర్చాలి. వాళ్ళకి ఏమున్నాయో పిల్లలు చూడండి, అడగక ముందే తల్లి తండ్రులు తెచ్చిస్తారు. అట్లానే నువ్వు అడగక ముందే నీ తల్లికి తండ్రికి ఏది ఇష్టమో ఇవ్వాల్సింది. కానీ ఇంటికి రాగానే తల్లి ముఖం చూడకుండా, తల్లిని పలకరించకుండా, తల్లితో సావాసం లేకుండా, తల్లితో సంబంధం లేకుండా, తండ్రితో మాట్లాడకుండా తలుపులు వేసుకుని లోపల బెడ్రూమ్లో పడుకోవటం కాదు. అది నీ జీవితం గొప్పతనం కాదు. అది నీ జీవితానికి గొప్పతనం కాదు. 20 సంవత్సరాలు నీ తల్లి పెంచకపోతే నువ్వేమయ్యావాడివి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 20 సంవత్సరాలు నీ తల్లి కడుపు మార్చుకుని, తండ్రి కడుపు మార్చుకుని నిన్ను పోషించకపోతే నీ పరిస్థితి, ఇంత జ్ఞానం, ఇంత తెలివి నీకు వచ్చేదా? అప్పుడే విడిచిపెడితే నాకెందుకు వీడికి చాకరీ చేయటము, పుట్టాడు ఎక్కడో పడేస్తే అయిపోతుంది కదా. అట్లా అనుకోదే తల్లి, అట్లా అనుకోదే. ఎప్పుడు తల్లి కూడా అనుకోదు, తండ్రి కూడా అనుకోడే. పిల్లలు పుట్టకముందు తల్లిదండ్రుల భవిష్యత్తు వేరు, వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ నడక వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ మాటలు వేరు. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో బాధ్యత పెరుగుతుంది. వాళ్ళు అన్నీ చంపుకుంటారు, తండ్రి చంపుకుంటాడు. తండ్రి బయటికి వెళ్ళినా ఒకరోజు టిఫిన్ తినాలంటే ఆలోచిస్తాడు, ఎందుకులే ఈ టిఫిన్ తింటే డబ్బులు వేస్ట్ అవుతాయి, పిల్లలకి ఎందుకైనా పనికొస్తాయని టిఫిన్ తింటాం చంపుకుంటాడు. ఒకప్పుడు లైఫ్ మరి చాలా ఎంజాయ్గా జన్మించినప్పుడు పిల్లలు పుట్టగానే లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. అన్నీ చేంజ్ అయిపోతాయి. ఎందుకు చేంజ్ అయిపోయినాయి మీరు ఆలోచించారా? పిల్లల మీద బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. మరి ఈ బాధ్యత తీసుకుంటున్నప్పుడు, ఈ బాధ్యత కలిగిన వారుగా ఉన్నప్పుడు మీరెంత బాధ్యతగా ఉండాలి? పిల్లలు మీరెంత బాధ్యతగా ఉండాలి? ఎంత బాధ్యత నెరవేరుస్తున్నారు? తల్లినైనా, అత్తనైనా, మామనైనా, తండ్రినైనా, ఎవరినైనా ముసలి వాళ్ళని గౌరవించకపోతే, ఆ వయసులో దేవుడు ఏమన్నాడు? ఎప్పటి వరకు ఎత్తుకుంటా అన్నాడండి? ముదిముత్యము వచ్చే వరకు, ముసలి వయసు వరకు దేవుడు ఎత్తుకుని మోస్తుంటే మీరేమైంది? వాళ్ళ 70 ఏళ్ళు 80 ఏళ్ళు, మహా అయితే 100 ఏళ్ళు అనుకోండి, వాళ్ళని మొయ్యలేరా? వాళ్ళకి ఇంత ఆహారం పెట్టలేరా? వారి దగ్గరికి వెళ్ళి ప్రేమించలేరా? వాళ్ళని కలిగి ఆదరించలేరా? వారి దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు సంతోషపరిచే మాటలు మాట్లాడరా? వాళ్ళు బయటికి వెళ్ళరు. అప్పుడు వాళ్ళు అడుగులు తీసి బయటకు వెళ్ళరు. మీ దగ్గర నుంచి ఏమి వినాలో సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రుల మీద, ముఖం మీద తలుపులు వేసుకుని వెళ్ళిపోతారు. ఎంత గాయం చేస్తున్నారో ఆలోచించండి, ఎంత బాధపరుస్తున్నారో. అది మీకు దీవెన కాదు, శాపము. అది మీకు దీవెనకరంగా ఉండదు. ఎందుకంటే వారు ఎప్పుడు ఆలోచిస్తారు, నా కొడుకులు దీవించబడాలి, నా కూతురు దీవించబడాలి, నా అల్లుడు దీవించబడాలి, నాకు మరి కోడలు దీవించబడాలని ఆత్మలో ఎప్పుడు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళ నోటమ్మట శాపం వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు అందుకే శిలువ మరణం పొందుతున్నప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ప్రభువా క్షమించమని అన్నాడు. అంత గాయములో కూడా, ఎందుకంటే ఓర్చుకున్నాడు. అలాగే తల్లిదండ్రులు కూడా ఓర్చుకుని అంటారు. అందుకని జాగ్రత్త అండి యవనస్తులు. యవనపాయంలో ఉంటున్న వారైనా సరే, భార్య భర్తలైనా సరే, ఎవరైనా సరే పెద్దవాళ్ళని గౌరవించాలండి. సత్యాన్ని నమ్ముకోవద్దండి, జ్ఞానాన్ని వెతకండి. జ్ఞానం అంటే అదే. మరి నేను 7వ వచనంలో చెప్పబడిన మాటలు అయ్యే. సామెతల్లో ఎందుకు రాశాడు అంటే, సొలొమోను ఇంతగా చేసి ఇవన్నీ వ్యర్థము అని, నేను దావీదులాగా యథార్థంగా నేను జీవించలేకపోయాను అని అన్నీ పోగొట్టుకున్నాడు. దావీదులాగా నేను యథార్థంగా కలిగి జీవించాల. వ్యర్థమైన జీవితం, లోకాశలతో, లోకమైన వాటిలతో, లోకమైన శరీర కోరికలతో నేను జీవించాను అని ఆ సామెతలు 7వ అధ్యాయం కింద వచనంలో కూడా ఉంటుంది. చూడండి, అతని జీవితం అతనే పాడు చేసుకున్నాడు. ఏముంటుందంటే 5వ వచనం, అవి నువ్వు కాపాడుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎవ్వరు కాపాడరండి.
ఈ వాక్యం ఏంటంటే నిన్ను కాపాడుతుంది, ఈ వాక్యం ఏంటంటే నిన్ను సంరక్షిస్తుంది, ఈ వాక్యం ఏంటంటే నీ జీవితాన్ని మారుస్తుంది, ఈ వాక్యం ఏంటంటే బతుకును మారుస్తుంది, ఈ వాక్యం ఏంటంటే నడకను మారుస్తుంది, ఈ వాక్యం ఏంటంటే మాటలు మారుస్తుంది, ఈ వాక్యం ఏంటంటే నీ చూపుని మారుస్తుంది, నీ శరీరానికి క్షమాభివృద్ధిని కలగచేస్తుంది, నీ కుటుంబానికి క్షమాభివృద్ధిని కలగచేస్తుంది. నీ తల్లిదండ్రులకి క్షేమం కలిగి ఉంటే వారు నిన్ను క్షమాభివృద్ధిలోకి దీవించబడటానికి